తెలుగుదేశం పార్టీ తెలుగు దుశ్శాసనుల పార్టీగా మారిపోయిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వర్దు కళ్యాణి. కూటమి పాలనలో సాధారణ మహిళలే కాదు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. మంత్రి సంధ్యారాణి పిఏ అరాచకాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదన్నారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి సినిమా డైలాగ్స్ చెప్తున్న హోంమంత్రి అనిత మహిళలపై జరుగుతున్న దాడులపై స్పందించరా అని ప్రశ్నించారు వర్దు కళ్యాణి. రాష్ట్రంలో కీచకులుగా మారిన టీడీపీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలంటున్న వర్దు కళ్యాణితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సత్యసాయి జిల్లాలో ఏకంగా అయితే అంగన్వాడీ హెల్పర్పై టీడీపీ నేతలు అత్యంత పాశవికంగా దాడి చేశారు. దాంతోపాటు విజయనగరం జిల్లాలో సాక్షాత్తు మంత్రి పిఏ ఒంటరి మహిళలను వేధించిన పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఉన్నారు. మేడం చెప్పండి, ఈ దాడులను ఏ విధంగా చూస్తారు ప్రధానంగా? నిజంగా చాలా దారుణం అండి. ప్రతి సంఘటనలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇందులో బాధితులుగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మహిళలు. ఎంత దారుణమైన పరిస్థితి. ఇక్కడ సాలూరులో తీసుకుంటే మన్యం జిల్లాలో మంత్రి సంధ్యారాణి, ఆవిడ ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఆవిడ పిఏ ఈ విధంగా చేయడం నిజంగా సిగ్గుచేటు. ఆమె ఒక మహిళ అయి ఉండి తన పిఏని కంట్రోల్ చేసుకోలేదు సరికదా. బాధిత మహిళకు అండగా నిలబడాల్సింది, బాధించిన వాడికి అండగా నిలబడింది ఆమె. ఆవిడ నిన్న ఎస్పీకి కూడా ఆ బాధిత మహిళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మంత్రి గారు అలాగే మంత్రి కొడుకు మీద, పిఏ మీద స్పష్టంగా 3 పేజీల కంప్లైంట్ ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఆడబిడ్డ మీద చేయేస్తే అదే చివరి రోజు అని చెప్పారు. ఇన్ని రోజులు అవుతున్నా మీరు ఎందుకు స్పందించట్లేదు చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తామన్నారు. మీ సహచర మంత్రి పిఏ ఈ విధంగా చేశాడని ఆవిడ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఎందుకు తాట తీయట్లేదు పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నాను. అక్కడ సత్యసాయి జిల్లాలో తీసుకుంటే అంగన్వాడీ హెల్పర్ ఆవిడకి ఉద్యోగానికి రిజైన్ చేయమని తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితే ఆవిడ రిజైన్ చేయలేదని చెప్పి ఎంత దారుణంగా ఆమెను బాధించారు, ఆవిడ్ని కొట్టారు అనేది ఆవిడ సెల్ఫీ వీడియోలో తెలియజేయడం జరిగింది. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, నాకు ఈ విధంగా కొట్టారని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆవిడ కంప్లైంట్ ఇస్తే కనీసం పోలీసులు కంప్లైంట్ కూడా తీసుకోలేదు. అంటే ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల మాన ప్రాణాలు గాలిలో దీపాల్లో ఉన్నాయనేసి ఈ సంఘటనలన్నింటి ద్వారా మరొకసారి స్పష్టమైంది. తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు తెలుగు దండుపాల్యం పార్టీగా మారిపోయింది. తెలుగు దేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాలకేయులుగా ఈరోజు మారిపోయారు. అసలు తెలుగు దేశం పార్టీ అనేది తెలుగు దుశ్శాసనుల పార్టీగా ఈరోజు మారిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విధంగా మహిళల్ని వేధిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారైనా అలాగే హోంమంత్రి గారు, ముఖ్యంగా ఆవిడ ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి ఆవిడ ఎందుకు స్పందించట్లేదు? మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళి సినిమా ఫంక్షన్స్లో పాల్గొని డైలాగులు చెప్తూ ఉన్నారు. ఏదో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఫంక్షన్కి వెళ్ళి చాలా డైలాగ్స్ చెప్పారు. ఇక్కడ చూస్తే మీ మహిళా మంత్రి తాలూకా మనుషులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడికి వచ్చి డైలాగులు చెప్పరా? ఆ బాధిత మహిళకు అండగా మీరు నిలబడరా అని నేను అడుగుతూ ఉన్నాను. వెంటనే ఆవిడికి బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆ మంత్రి పిఏని వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే రాష్ట్రంలోని సాధారణ మహిళలే కాదు, ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళలు కూడా వేధింపులకు గురవుతున్నారని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకొని ఏదైతే బాధితులకు న్యాయం చేయాలని కూడా ఎమ్మెల్సీ వరద కళ్యాణి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.